మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఆయన ఈ రిజల్ట్స్ పై మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్స్ లో కాంగ్రెస్ దే విజయం అని చెప్పి ఇప్పటికే అధిష్టానానికి ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. నిన్న రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమై ఆయన ఈ రిపోర్ట్ ని అందించారు. సో ఇవాళ థర్డ్ డే కూడా ఢిల్లీలోనే ఉన్నారైనా. నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ టైంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10.5 ఏళ్లు సీఎం కుర్చీ తనదే అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. తనను టచ్ చేసేవారే లేరు అని చెప్పారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ సినిమా స్టైల్లో కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో మా ప్రతినిధి గోపికృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. రైట్ గోపికృష్ణ, సో రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రిజల్ట్స్ మీద. ఒక పక్క అక్కడ బిజీ షెడ్యూల్ నడుస్తోంది. మధ్యలో దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? సో ఏమన్నారు చిట్చాటుగా మాట్లాడుతూ మీడియాతో? ఎస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3వ రోజు ఢిల్లీ పర్యటన. ఈరోజు ఇక్కడి నుంచి ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలని ముఖ్యంగా మానిటర్ చేస్తున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ అనేది ముఖ్యంగా ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. సో అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచే తెలుసుకుంటున్నారు. ఈరోజు కూడా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. సిఆర్ పాటిల్ సహా కొంతమంది అపాయింట్మెంట్స్ ఇప్పటికే కోరారు. నిన్న 4 కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి ముఖ్యంగా జనవరి నెలలో ఆయన ఢిల్లీ రాలేదు. ప్రతి నెల కూడా 2-3 సార్లు ఆయన ఢిల్లీ వస్తుంటారు. అయితే ఆయన విదేశీ పర్యటన, మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని విచారించడం, సో వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ను అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ. సో గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే నిన్న చిట్చాట్లో కూడా వచ్చే 10.5 ఏళ్ళు కూడా ఇప్పుడు మొత్తం ఆయన టెన్యూర్ 10.5 ఏళ్ల పాటు ఆయనే తెలంగాణకి ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, తను టచ్ చేసేవారే లేరు, నేనే రాజు నేనే మంత్రి తెలంగాణకంటూ సినిమాటిక్ స్టైల్లో ఆయన డైలాగులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో అంటే చాలా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ఆదరణ కానీ, సో ఇవన్నీ కూడా తనని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాయన్న ధీమాతో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అందులో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జమిలీ ఎన్నికలు వస్తాయన్న వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. అందుకే ఫస్ట్ ఎన్యూర్ ఇప్పుడు ముఖ్యంగా 2028 వరకు పదవి ఉన్న అది మరో 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా అక్కడ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాలు హోరాహోరీగా ప్రచార కార్యక్రమం జరిగింది. ఇంతకుముందే పంచాయతీ ఎన్నికలు రేవంత్ రెడ్డి. ఎస్, పంచాయతీ ఎన్నికల్లో అయితే గుర్తులు ఉండవు. సో ఇప్పుడు గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికలు కాబట్టి సో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో అలాగే కార్పొరేషన్లో విజయం సాధిస్తుందన్న ధీమాతో అయితే ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడి నుంచే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం మీడియాను కూడా ఆయన అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. సో చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి తగ్గట్టుగానే ఇనీషియల్ రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి.